వెల్కమ్ టు సీను అప్డేట్స్. బాక్సాఫీస్ దగ్గర సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ మూవీ ఢిల్లీ స్క్వేర్ మొదటి వీకెండ్లో సక్సెస్ఫుల్ కలెక్షన్లతో దుమ్ము రేపింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కూడా పూర్తి చేసుకుని లాభాల్లోకి ఎంటర్ అయింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర మూడో రోజు అనుకున్న అంచనాలన్నీ మించిపోయి దుమ్ము దుమారం చేసేసింది. 6 కోట్ల రేంజ్లో షేర్ని అందుకుంటది అనుకుంటే ఆ అంచనాలన్నీ మించిపోయి ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 7.44 కోట్ల రేంజ్లో షేర్ని అందుకొని దూసుకుపోయింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర టోటల్గా వరల్డ్ వైడ్గా మూడో రోజు 9.74 కోట్ల రేంజ్లో షేర్ని అందుకోగా, అలాగే 17.05 కోట్ల గ్రాస్ని అందుకొని ఈ సినిమా వీకెండ్లో దూసుకుపోయిందనే చెప్పాలి. ఇక టోటల్ వరల్డ్ వైడ్గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ఏపీ తెలంగాణలో నైజాంలో 12.35 కోట్ల షేర్ని, సీడెడ్లో 2.93 కోట్ల షేర్ని, ఉత్తరాంధ్రలో 2.99 కోట్ల షేర్ని, ఈస్ట్లో 1.53 కోట్ల షేర్ని, వెస్ట్లో 92 లక్షల షేర్ని, గుంటూరులో 1.33 కోట్ల షేర్ని, కృష్ణాలో 1.23 కోట్ల షేర్ని, అలాగే నెల్లూరులో 77 లక్షల షేర్ని అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 24.05 కోట్ల షేర్ని, అలాగే 37.75 కోట్ల గ్రాస్ని అందుకుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.10 కోట్ల షేర్ని, అలాగే ఓవర్సీస్లో 8.70 కోట్ల షేర్ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్గా 34.85 కోట్ల షేర్ని, అలాగే 59.65 కోట్ల గ్రాస్ని అందుకుంది. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్లో బరిలో దిగిన ఈ సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్తో ఏకంగా 6.85 కోట్ల రేంజ్లో ప్రాఫిట్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ఇప్పుడు సూపర్ హిట్గా దూసుకుపోతుంది. ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.